అద్భుతమైన ద్వారక ప్రశాంతత నుండి భయంకరమైన వినాశనం ఆపై తిరిగి దివ్యమైన శాంతికి సాగిన ప్రయాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కథ ఎలా మారుతుందో గమనించారా? ఆ భయానక వాతావరణం నుండి మెల్లగా పరమశాంతికి చేరుకునే దృశ్యం నిజంగా అద్భుతం. ఇక్కడ తేడా చూడండి. ఒకవైపు బంగారు కాంతితో మెరిసే ప్రశాంతత, మరోవైపు సర్వాన్ని నాశనం చేసే భయంకరమైన తుఫాను. మొదట ఉదయించే సూర్యుని బంగారు వెలుగుల్లో ద్వారక ఎంత ప్రశాంతంగా అందంగా ఉందో కదా, అంతా ఆనందమే. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. చూస్తుండగానే దట్టమైన నల్లటి మేఘాలు కమ్మేసి వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. భయంకరమైన గాలులు, చెట్లు వణికిపోతున్నాయి, ప్రజల కళ్లల్లో వణుకు. రాబోయే పెను వినాశనానికి ఇదే అసలైన సంకేతం. ఆ భయంకరమైన తుఫాన్లో ప్రాణభయంతో కృష్ణ మమ్మల్ని కాపాడు అని ప్రజలంతా వేడుకోవడం నిజంగా మనసుని కలిచివేస్తుంది. ఇక్కడే అసలు మలుపు. చుట్టూ చీకటి, వినాశనం. కాని కృష్ణుడు చుట్టూ ఉన్న ఆ నీలిరంగు దివ్యకాంతి మాత్రం ఎంతో ప్రశాంతం. ఆ గందరగోళంలోనే ఒక గొప్ప సహాయక చర్య మొదలైంది. వృద్ధులను, పిల్లలను సురక్షితంగా కాపాడటం విశేషం. ఆ వరదల్లో ఏడుస్తున్న ఒక చిన్నారిని ఆప్యాయంగా భుజాన వేసుకుని ఓదార్చే దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఆ చిన్నారి భయం కృష్ణుడి చిరునవ్వుతో మాయమైంది. అద్భుతమేంటంటే ఆ వెంటనే వర్షం కూడా శాంతించడం మొదలైంది. వినాశనం తర్వాత మళ్లీ శాంతి. తుఫాను తగ్గి, సూర్యకిరణాలు, ఇంద్రధనస్సు రావడం ప్రజల ముఖాల్లో మళ్లీ ఆనందం తెచ్చింది. దివ్యమైన నీలి కాంతి, నెమలిపించం, ఆ సూర్యకిరణాలు ఇవన్నీ మళ్లీ తిరిగి వచ్చిన ఆ అద్భుతమైన ప్రశాంతతకి స్పష్టమైన సంకేతాలు. చివరకు వినాశనం పూర్తిగా సమసిపోయి ఆ దివ్యకాంతిలో ప్రజలందరూ భక్తితో నమస్కరించడంతో ఒక గొప్ప శాంతి నెలకొంది. ఇలాంటి అద్భుతమైన కథలు మన జీవితంలో ఎదురయ్యే పెను తుఫానులను దాటి శాంతివైపు ఎలా పయనించాలో నేర్పుతాయి, అవునా?